అది మా దృష్టికి మాకు తెలియదండి. నేను కేసీఆర్ నాని గారి గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడను, అతని గురించి నేనేం మాట్లాడను. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కొంతమంది ఏదో బోర్డులు పెట్టుకున్నారంట. ఆ బోర్డులకి సాక్ష్యం కావాలి. మేము ఉద్యమం చేసామన్న సంగతి మేము చెప్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అనేక మంది నాయకులు వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇదిగోండి ఇద్దరు ఒకరోజు లేరు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఈయన వచ్చిన సంవత్సరం తర్వాత ఈయన వచ్చాడు. ఇది గట్టిగా కేంద్రానికి మా గోడు వినిపించాలని. అది ఇంకొకరు నేను చేశానంటే మాత్రం అది వాస్తవం కాదని మీకు తెలియజేస్తున్నాను. అది అదే తమ్ముడు, అందుకనే నేను ఇప్పుడు ఇది పెట్టాను. నేను బోట్లు పెట్టుకోకర్లే. ఎందుకంటే ఆ రోజు 2 సంవత్సరాలు ప్రతి ప్రెస్లో విజువల్స్ కొడితే తెలుస్తుంది. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉద్యమం. ఇంకో సంగతి చెప్తున్నా మీకు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను నేను. ఏమనంటే, సార్ మేము 2 సంవత్సరాలు ఉద్యమం చేసాం. దీని గురించి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఆ లేఖ కూడా చూపిస్తాను మీకు. లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఒక ఫ్లైఓవర్ గురించి ఢిల్లీ వెళ్ళి ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి మేఘాల మీద ఇక్కడ శంకుస్థాపన పెట్టారు. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టండి అని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వెంకయ్య నాయుడు గారిని. కావాలంటే మీరు వెంకయ్య నాయుడు గారిని అడగండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, వద్దు కరెక్ట్ కాదు, అయినా సరే వీటికి బ్రతుకున్న వాళ్ళ పేర్లు పెట్టరు, అయినా సరే కరెక్ట్ కాదు, ఇది అమ్మవారి పాదాల చెంత ఉంది కాబట్టి ఇది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని నామకరణం చేద్దామని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవన్నీ సాక్ష్యాలు అంటే ఏదో చాటుగానో 4 గోళ్ల మధ్య రహస్యంగా జరిగినటువంటి మీటింగ్లు కాదు. ఇది మీడియాలో ప్రతిదీ సాక్ష్యం ఉంది. మంచి ప్రశ్న బాబు. ఇంకో 4-5 పంపించాలి. డబ్బులు టైట్గా ఉన్నాయి. అందుకే ముందు ఒక నవ్వుతున్నారంటే డబ్బులు టైట్గా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గరే డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిపోతాను. నా దగ్గర ఎక్కడ వస్తుంది అవుతుంది. నా మీద ఆరోపణలు అంటే రకరకాలు చేసుకొని ఏడుకొని పర్వాలేదు, కానీ డబ్బులు టైట్గా ఉన్నాయి. అయితే ఇంకో 4-5 పంపించాలి. ఒక 4 రోజుల్లో వీళ్ళు చూసుకొని ఒక్కొక్కరికి పంపిస్తాం. తగ్గిద్ది, ఎందుకు తగ్గింది? 4-5 ఇంకా పంపించాలి. పంపించి నిదానంగా 4-5 కూడా ఇంజక్షన్లు. ఏమంటే దానికి వేరే వాళ్ళు ఉంటారండి. మేము ఏం చేసినా నిక్కచ్చిగా కరెక్ట్గా ఇగోండి సిరంజి కూడా ఇచ్చారు, పక్కన సిరంజి కూడా ఇచ్చారు చూడండి. ఎందుకంటే మళ్ళీ ఇదిగోండి కొరియర్ కొడాలి నాని పిచ్చుకొక్క గుడివాడ ఎమ్మెల్యే అని పంపిస్తాం. అది ఎందుకంటే మళ్ళీ కొడాలి నాని అంటే తెలియదు వాళ్ళకి. బ్రాకెట్లో పిచ్చుకొక్క. నా పేరు బుద్ధ వెంకటేశ్వరరావు. తెలిసి ఎవరికన్నా వెంకటేశ్వర అంటే వెంకన్న అంటేనే తెలుస్తుంది. అలాగే అదే ఆయన పేరు వెంకటేశ్వర, కొడాలి వెంకటేశ్వర అంటే తెలియదు. కొడాలి నాని అన్న ఇప్పుడు మర్చిపోయారు అందరూ. పిచ్చుకొక్క అంటే అందరూ తెలుసు. అందుకని బ్రాకెట్లో పిచ్చుకొక్క అని పంపించాను.